పశ్చిమాసియా యుద్ధం మరింత భీకరంగా జరుగుతోంది. ఇరాన్ పై తీవ్ర స్థాయిలో అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. ఇప్పటి వరకు ఇరాన్ పై చేసిన దాడుల కంటే మరింత తీవ్ర స్థాయిలో క్షిపణులు వేశాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నలుమూలల భారీ పేలుళ్లు సంభవించాయి. వైమానిక దాడులతో ఇజ్రాయెల్ అలజడి రేపింది. పశ్చిమాసియా యుద్ధం మరింత భీకరంగా జరుగుతోంది. ఇరాన్ పై తీవ్ర స్థాయిలో అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. ఇప్పటి వరకు ఇరాన్ పై చేసిన దాడుల కంటే అంటే 7 రోజుల నుంచి 8వ రోజు ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి 7 రోజులు జరిగినటువంటి దాడులు, అటు ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలపై ఇరాన్ చేసిన దాడులు కావచ్చు, వీటన్నిటికంటే ఇప్పుడు వాళ్ళకి నైట్ కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు మరింత తీవ్ర స్థాయిలో అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది. క్షిపణులను వేసినట్టు తెలుస్తోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నలుమూలల నుంచి కూడా భారీ పేలుళ్లు సంభవించాయి. వైమానిక దాడులతో ఇజ్రాయెల్ అలజడి రేపింది. పశ్చిమాసియా యుద్ధం అయితే మరింత భీకరంగా జరుగుతోంది. ఇరాన్ పై తీవ్ర స్థాయిలో ఇటు అమెరికా, ఇజ్రాయెల్ కూడా విరుచుకుపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటి వరకు ఇరాన్ పై చేసిన దాడులన్నిటికంటే ఈ వారం రోజులు 7 రోజుల పాటు జరిగినటువంటి దాడుల కంటే మరింత తీవ్ర స్థాయిలో క్షిపణులు అయితే వేశాయి. ఇరాన్ రాజధాని క్యాపిటల్ ఆఫ్ ఇరాన్ లో టెహ్రాన్ నలుమూలల భారీ పేలుళ్లు అయితే సంభవించాయి. వైమానిక దాడులతో ఇజ్రాయెల్ అలజడి రేపింది. ఇప్పటికే మనం చూస్తున్నాం, మరోపక్క ట్రంప్ ఎక్కడ వెనక్కి తగ్గేదే లేదంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇరాన్ తో కూర్చొని మాట్లాడేది ఉండదు, లొంగిపోవాల్సిందే అంటూ కూడా చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో ఇరాన్ పై మరింత దూకుడుగా ముందుకెళ్తున్నాయి రెండు దేశాలు కూడా. అటు ఇజ్రాయెల్, అమెరికా కూడా దాడులు తీవ్రతరం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. భీకరంగా పశ్చిమాసియా యుద్ధం అయితే కొనసాగుతోంది. క్షిపణులు, డ్రోన్లతో అయితే విరుచుకుపడుతున్నారు రెండు దేశాలు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ఏదైతే ఇప్పుడు మనకి డే కాబట్టి వాళ్ళకి నైట్, రాత్రి కొనసాగుతోంది. సో రాత్రి సమయంలో ఏ స్థాయిలో అక్కడ యుద్ధం జరుగుతుందని విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. డ్రోన్లు, మిస్సైళ్లతో అయితే విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్ ఇరాన్ పై. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయాందోళనలో ఉన్నారు. తమ ప్రాణాలని అరచేతిలో పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, అనేక మంది వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఏమవుతుందో, ఎప్పుడొచ్చి ఏ డ్రోన్ పడుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ దేవుడి మీదే భారం వేసి మేము బ్రతుకుతున్నాము అంటూ వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అయితే వైమానిక దాడులతో అలజడి అయితే రేపుతోంది ఇజ్రాయెల్. ఇరాన్కి సంబంధించి ప్రధాన స్థావరాలు ఏదైతే క్యాపిటల్లో కావచ్చు, మిగిలిన ప్రధాన స్థావరాల్లో కావచ్చు దాడులు చేస్తున్నటువంటి విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. రోజు రోజుకి మరింత ఉధృతంగా అయితే కొనసాగుతుంది పశ్చిమాసియా యుద్ధం అని చెప్పొచ్చు. మనం విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది. ఆకాశంలో ఏ స్థాయిలో అంటే ఆ పొగ కమ్ముకున్నటువంటి సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. ఏ స్థాయిలో అక్కడ పేలుళ్లు సంభవించాయనేది. డ్రోన్లు, క్షిపణులతో అయితే విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో నలుమూలల భారీ పేలుళ్లు అయితే సంభవించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. రాత్రి అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అక్కడ ఈ 7 రోజులు జరిగినటువంటి దాడుల కంటే ఈ రోజు 8వ రోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం విజువల్స్ లో చూస్తూ ఉంటే కనుక మనకు అర్థమవుతోంది. అటుపక్క ట్రంప్ కూడా చెప్తున్నారు ఎక్కడ ఇరాన్ ఈ టైంలోనే అణచివేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అంటూ కూడా ట్రంప్ చెప్తున్నారు. కూర్చొని మాట్లాడే అవకాశం కూడా లేదు, ఇరాన్ లొంగిపోవాల్సిందే అంటూ కూడా స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. ఇటువంటి టైంలో ఇరాన్ పై మరింత దూకుడుగా మరింత తీవ్రతతో దాడికి చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో అయితే ఎటు చూసినా సరే భారీ పేలుళ్లే కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మన ఇండియన్స్ కావచ్చు, లేదంటే కనుక వేరే దేశాల వారు కావచ్చు, ఎప్పుడు ఏ క్షిపణి ఎప్పుడు ఏ డ్రోన్ వచ్చి పేలుతుందో ఎటువంటి పరిస్థితుల్లో ఉంటాయో ఇప్పటికే మనం చూస్తాం. 7 రోజుల్లో ఏ స్థాయిలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగిందనేది 2 దేశాలకు సంబంధించి. అయినప్పటికీ కూడా ఇంకా ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. యుద్ధ తీవ్రత అయితే మరింత తీవ్రతరంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ రోజు 7వ రోజు 8వ రోజు కూడా యుద్ధం అయితే మరింత తీవ్రత పెంచుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. రైట్, మన స్క్రీన్ లో విజువల్స్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందనేది ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది. రోజు రోజుకు మరింత భీకరంగా మారుతోంది వాతావరణం అనేది. 8వ రోజు 7 రోజుల పాటు జరిగినటువంటి యుద్ధ పరిస్థితుల కంటే 8వ రోజు యుద్ధం అనేది మరింత తీవ్రత పెంచే విధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇరాన్ పై తీవ్ర స్థాయిలో అమెరికా ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. ఇప్పటి వరకు ఇరాన్ పై చేసిన దాడుల కంటే అంటే 7 రోజుల పాటు చేసినటువంటి విధ్వంసం కంటే ఈ దాడుల కంటే కూడా మరింత తీవ్ర స్థాయిలో క్షిపణులు అయితే వేశాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నలుమూలల నుంచి పేలుళ్లు సంభవించాయి. వైమానిక దాడులతో ఇజ్రాయెల్ అలజడి రేపుతోంది. పశ్చిమాసియా యుద్ధం మరింత భీకరంగా జరుగుతోంది. ఇప్పటి వరకు మనం విజువల్స్ లో చూసినటువంటి స్క్రీన్ లో చూసినటువంటి విజువల్స్ చూస్తే అర్థమవుతోంది ఏ స్థాయిలో అక్కడ యుద్ధం తీవ్రత పెరుగుతోందనేది మనకి విజువల్స్ ద్వారా అర్థమవుతోంది. ఇరాన్ పై తీవ్ర స్థాయిలో అమెరికా ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. ఇప్పటి వరకు ఇరాన్ పై చేసిన దాడుల కంటే మరింత తీవ్ర స్థాయిలో క్షిపణులు అయితే వేశాయి. ఎందుకంటే ఎక్కడ వెనక్కి తగ్గము, ఇరాన్ తో కూర్చొని మాట్లాడి సంధి కుదుర్చుకునే అవకాశం లేదు, ఇరాన్ తనంతట తానే వచ్చి లొంగిపోవాల్సిందే అంటూ కూడా ట్రంప్ చేసినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా చూస్తే కనుక మరింత దూకుడుగా ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే ఇరాన్ రాజధాని టెహ్రాన్ నలుమూలల నుంచి కూడా భారీ పేలుళ్లు సంభవించాయి. వైమానిక దాడులతో ఇజ్రాయెల్ అలజడి రేపుతున్నటువంటి విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. టెహ్రాన్ నలుమూలల నుంచి ఎప్పుడు ఎక్కడ ఎటువంటి డ్రోన్లు క్షిపణులతో అక్కడ అటాక్ జరుగుతుందో తెలియక ఉన్నటువంటి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటికే మనం చూడొచ్చు. భారీ స్థాయిలో 2 వైపుల నుంచి కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవిస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా యుద్ధ తీవ్రత పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గే సిచ్యువేషన్స్ ప్రెసెంట్ లో అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఇది ఇంకా తీవ్రత పెరిగితే గనక అటు ప్రపంచ దేశాలన్నిటికీ ఏదైతే ధరలు పెరుగుదలలో ఇబ్బందులు పడుతున్నారో ఈ దేశాలకు మాత్రం మెయిన్ గా ఆస్తి నష్టం ప్రాణ నష్టానికి సంబంధించి ఎఫెక్ట్ జరిగే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుందని ఇప్పటికే చాలా మంది విశ్లేషకులు కూడా చెప్పినటువంటి మాటలు మనం చూసాం. ఇటుపక్క అమెరికా ఇజ్రాయెల్ పై ఇరాన్ కూడా అంతే భీకరంగా దాడులు చేసింది.
అసలు ఎక్కడి నుంచి ఇరాన్ కి ఈ స్థాయిలో సపోర్ట్ అందుతుంది అనే దానికి ఇంతకుముందు మనం చూసాం రష్యా సపోర్ట్ చేస్తోంది అనఫిషియల్ గా, అంటే బయటికి చెప్పకపోయినా ఇరాన్ కు రష్యా వ్యూహాత్మక మద్దతు ఇస్తుంది అనేది తాజాగా ఒక నివేదికలో పేర్కొన్నటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. అమెరికా యుద్ధ నౌకలు ఎక్కడున్నాయి, యుద్ధ విమానాలు ఎక్కడెక్కడున్నాయి, గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాల పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఇరాన్ కు రష్యా సపోర్ట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే అంత స్థాయిలో ఇరాన్ ఇజ్రాయెల్ పైన, అంటే ఇజ్రాయెల్ స్థావరాల పైన అటాక్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అంటున్నారు. మనతో మాట్లాడడానికి కల్నల్ పరమేశ్వర్ గారు ఉన్నారు ఈ యుద్ధ పరిస్థితులకు సంబంధించి. గుడ్ మార్నింగ్ సార్. పరమేశ్వర్ గారు, రోజు రోజుకి తీవ్రత పెరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు దేశాలు, అటు అమెరికా ఇజ్రాయెల్ కావచ్చు, ఇటు ఇరాన్ కావచ్చు, వెనక్కి తగ్గేది లేదంటూ కూడా ముందుకే వెళ్తున్నారు. దాడుల తీవ్రత పెరుగుతోంది. ఈ 7 రోజుల్లో జరిగినటువంటి విధ్వంసం కంటే, దాడుల కంటే ఈ రోజు ఎక్కువగా విధ్వంసం, అంటే అటాక్ చేయడానికి ముందుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది అంటే పెద్ద సర్ప్రైజ్ ఏం కాదమ్మా. ఫస్ట్ రష్యా కానీ చైనా కానీ ఇరాన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇరాన్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం అనేది పెద్ద సర్ప్రైజింగ్ విషయం ఏం కాదు. అది యుద్ధం బిగిన్ అయినప్పటి నుంచి చేస్తుంటే ఇప్పుడు న్యూస్ బయటకు వచ్చింది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వీ షుడ్ నో, బికాస్ రష్యా అండ్ చైనా ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇరాన్. వాళ్ళు ఇరాన్ కి డ్యామేజ్ కాకూడదు అనేది వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ లో ఉంది. సో దట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ న్యూస్. సెకండ్ ఏంటంటే ఇంటెన్సిటీ పెరుగుతుంది అంటే అది పెరుగుతుంది బికాస్ రెండు సైడ్స్ కి వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. యూఎస్ఏకి ఏమో ఇరాన్ వెనుముక విరిచేయాలని, అండ్ ఇరాన్ కేమో ఎన్నాళ్ళు కుదిరితే అన్నాళ్ళు లాగి ఎట్టానో అట్లా చైనాని కనీసం లాగాలి. రష్యాని లాగడం చాలా కష్టం, కానీ చైనాని ఎట్లాగో అట్లా యుద్ధంలోకి లాగితే వాళ్ళకి సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వాళ్ళకి ఎక్కడి నుంచి సపోర్ట్ రావట్లేదు కదా. సో వాళ్ళని సపోర్ట్ చేసే కంట్రీ ఒక చైనానే. ఎటు వచ్చి చైనాని మోటివేట్ చేయాలంటే చైనాకి డైరెక్ట్ గా డ్యామేజ్ అయితేనే కానీ చైనా ఎంటర్ కాదు. సో ఏదో ఒకటి చేసి ఇరాన్ యుద్ధం ఇంకా లాగుదాము, కొనసాగిద్దాం అనిపిస్తుంది. సో దీనిలో ఏంటంటే ఇట్ ఈస్ అ బ్యాటిల్ బిట్వీన్, చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ నౌ ఎ వార్ బిట్వీన్ ఇరాన్స్ విల్ పవర్ అండ్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ స్టేయింగ్ పవర్. ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ దగ్గర యుద్ధంలో స్టేయింగ్ పవర్ చాలా అన్లిమిటెడ్ ఉంది. వాళ్ళ దగ్గర డబ్బుల వల్ల, వాళ్ళ అమ్యునిషన్ వల్ల, వాళ్ళ వెపనరీ వల్ల, వాళ్ళ ఎయిర్ ఫోర్సెస్ వల్ల, అండ్ దేర్ నేవీ ఆల్సో. బట్ ఇరాన్ దగ్గర వీటిలన్నిటికీ కొదవ ఉంది. స్టేయింగ్ పవర్ ఇరాన్ దగ్గర లేదు, డబ్బులు ఇరాన్ దగ్గర లేవు. జస్ట్ ఒక వాళ్ళ విల్ పవర్ మీద మాత్రమే. సిచ్యువేషన్స్ లో పరమేశ్వర్ గారు,